క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచానని చెప్పడంతో అక్కడితో పార్ట్ 1 పూర్తవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడికి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మాహిష్మతి రాజ్యానికి రాజు అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరోవైపు కన్న కొడుక్కి అన్యాయం జరిగిందన్న బిజ్జాలదేవ్ కోపంతో రగిలిపోతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మహిష్మతి రాజ్యం అంతా భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. మహిష్మతి రాజ్యానికి దగ్గరలో ఉన్న కుంతల రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తుతూ ఉంటాయి. కుంతల రాజ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకునే దేవసేన ఆ రాజ్యంలోని దేవసేన చెప్పిందే చట్టం. శత్రు బలగాల్ని ఒండి చేత్తో మట్టి కనిపించే ధైర్యశాలి. ఒక అనుకోని సంఘటనలో దేవసేనని అమరేంద్ర బాహుబలి చూడడంతో అక్కడి నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. మరోవైపు ఆ విషయం తెలుసుకున్న బల్లాల దేవ కూడా అనుష్కాని ఇష్టపడతాడు. ఆ విషయం బిజ్జాలదేవ్కి తెలుస్తుంది. బిజ్జాలదేవ్ కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన నిరాకరిస్తుంది. బిజ్జాలదేవ శివగామినితో నీ సొంత కొడుకు అయిన బల్లాలదేవికి రాజును చేస్తానని ఆ రోజు అన్నావు, కానీ మాట తప్పావు. ఇప్పుడు మన కొడుక్కి ఇష్టమైన ఆ దేవసేన్ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడని తనలో ఉన్న బాధని శివగామికి చెబుతాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో శివగామి ఆలోచనలో పడుతుంది. మరోవైపు మహిష్మతి రాజ్యం చేతిలో ఓడిపోయిన కాలకేయ తమ్ముడు నీంజా చరంది పగతో రగిలిపోతుంటాడు. కుంతల రాజ్యం నుండి విధేయుడు వర్తమానాన్ని మహిష్మతి రాజ్యానికి తీసుకొస్తాడు. బిజ్జాలదేవ్ పంపిన వర్తమానానికి కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తున్నట్టు విధేయుడు చెప్తాడు. ఆ సభలో బల్లాలదేవ కోపంతో విధేయుడి మీద దాడి చేయడానికి దిగుతాడు. ఆ సమయంలో అమరేంద్ర బాహుబలి విధేయుడికి అడ్డం వచ్చి విధేయుడిని కాపాడతాడు. బిజ్జాలదేవ ఆ సభలో మళ్లీ ఆ గొడవని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది. ఈ విషయం నా తల్లి శివగామికి వదిలేస్తున్నా అని అమరేంద్ర బాహుబలి అంటాడు. సభలో అంతా శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శివగామి రాజ్యం కావాలా ప్రేమ కావాలా తేల్చుకోమని ఆ నిర్ణయాన్ని అమరేంద్ర బాహుబలికి వదిలేస్తుంది. బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయం వల్ల మహిష్మతి ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. మహిష్మతి ప్రజలు అంతా బాహుబలి రాజ్యం వదిలి వెళ్లవద్దని వేడుకుంటారు. మాకు బాహుబలి కావాలని. కానీ బాహుబలి మహిష్మతిని వదిలి అరణ్యవాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది. బాహుబలి బౌద్ధ మఠంలో ఉంటూ అక్కడ ఉన్న వాతావరణంలో దేవసేనని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. మహిష్మతి రాజ్యం అంతా బల్లాల దేవ ఆధీనంలోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాలకేయ రాజ్యానికి రాజు అయిన నీంజా మహిష్మతి రాజ్యం మీద దాడి చేయడానికి సువర్ణావకాశం దొరుకుతుంది. మరోవైపు దేవసేన తల్లి అయిందని కుంతల రాజ్యం అందరికీ తెలుస్తుంది. మరోవైపు మహిష్మతి రాజ్యంతో యుద్ధానికి సిద్ధం అవుతాడు కాలకేయ సైన్యం అంతా. ఆ యుద్ధంలో మహిష్మతి రాజ్యానికి రాణా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ రణరంగ భూమిలో మొదట 2 దినాలు మహిష్మతి రాజ్యంలో సగం సైన్యం కాలకేయ చేతిలో నేలకొలతారు. ఇంకో 2 దినాల్లో మహిష్మతి రాజ్యం కుప్పకూలుతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలికి వర్తమానం పంపిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన భార్యతో కలిసి మహిష్మతి రాజ్యానికి వస్తాడు. కుంతల రాజ్యం మహిష్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది. మరోవైపు బిజ్జాలదేవ బాహుబలి మళ్లీ తిరిగి వస్తే తన కొడుకుని రాజ్యం నుండి తప్పిస్తారని తెలిసి బల్లాలదేవ బిజ్జాలదేవ అనుకుంటారు. ఒకవైపు కాలకేయ చేతిలో ఓడిపోతున్నా అన్న భయం లేకుండా తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది. మహిష్మతి రాజ్యాన్ని ఎల్లప్పుడూ నమ్మిన బంటుగా పనిచేసే కట్టప్ప రాజు చెప్పిందే వేదం అనుకొని బాహుబలిని వెన్నుపోటు పొడవమని బల్లాలదేవ్ బిజ్జాలదేవ్కి చెప్తారు. కాలకేయ సైన్యంతో యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధంలో కాలకేయ సైన్యం అంతా కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమిలో బాహుబలి చనిపోతాడు. మహిష్మతి రాజ్యం అంతా ఆ వార్త విని శోకసంద్రంలో ఉంటారు. దేవసేన 9 నెలల గర్భవతి అవటం వల్ల శివగామి అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది. రాణా బాహుబలి మీద ఉన్న కోపంతో మహిష్మతి రాజ్యంలో ఉన్న ప్రజలను హింస చూపిస్తాడు. తనని కాదని బాహుబలిని పెళ్లి చేసుకున్న దేవసేనని చెరసాలలో బంధిస్తాడు. దేవసేనకి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. రాణా బాహుబలి వారసుని చంపాలనుకుంటాడు. కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామికి తెలుస్తుంది. బాహుబలిని తన కొడుకు భర్త కలిసి చంపించారని శివగామికి తెలుస్తుంది. బల్లాలదేవ బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలికి పుట్టిన బిడ్డతో రాజ్యం నుండి పారిపోతుంటే బల్లాలదేవ సైన్యం శివగామి చంపడానికి ట్రై చేస్తుంటారు. ఆ పోరులో శివగామి నదిలో మునిగి చనిపోవడం తెలిసిందే. ఆ తర్వాత బల్లాలదేవ శివుడి మీద పగతో రగిలిపోతుంటాడు. తన కొడుకుని చంపిన శివుడి మీద పగతో ఉన్న బల్లాలదేవ మరోవైపు తన భర్త చావుకు కారణమైన బల్లాలదేవని చంపుతానని శపథం చేసిన దేవసేన కసితో ఉంటారు. శివుడు తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యంలో కుంతల రాజ్యం తోడవుతుంది.
శివుడికి నమ్మిన బంటగా కట్టప్ప ఉంటే వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. మహిష్మతి రాజ్యానికి శివుడికి మధ్య జరిగే పోరులో మహిష్మతి రాజు అయిన బల్లాలదేవ శివుడి చేతిలో ఓడిపోతాడు. మహిష్మతి రాజ్యంలో అందరూ చూస్తుండగా బల్లాలదేవని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక బిజ్జాలదేవ కొడుకు చితిని చూస్తూ కన్ను మూస్తాడు. సో ఇదండి బాహుబలి 2 స్టోరీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.